ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ పేరుతో ఆన్లైన్లో బోల్డ్ కంటెంట్ పెడుతోందని విష్ణుప్రియపై రీసెంట్గానే పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దాంతో విష్ణుప్రియ అరెస్ట్ కాబోతుంది అనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే కేసు పెడితే క్రేజ్ తగ్గాలి, కానీ ఇక్కడ సీన్ రివర్స్. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రిజిస్టర్ అయ్యాక నెటిజన్లు మాత్రం ఆమె సబ్స్క్రిప్షన్ కోసం క్యూ కట్టారు. దాంతో ఈ ఒక్క వివాదంతో విష్ణుప్రియ సంపాదన 11 లక్షలు పెరిగింది. అయితే ఈ సబ్స్క్రిప్షన్ల వెనకున్న రహస్యమేంటి? దేవుడిచ్చిన శరీరాన్ని ఎంటర్టైన్మెంట్ కోసం వాడుతున్నా అని అంత బోల్డ్గా విష్ణుప్రియ ఎందుకు మాట్లాడుతోంది? ఈ వివాదం ఆమెకు కాసుల వర్షం ఎలా కురిపిస్తోంది? నెగటివ్ పబ్లిసిటీ వెనుకున్న అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. విష్ణుప్రియ భీమినేని ఫిబ్రవరి 22, 1990లో హైదరాబాద్లో జన్మించింది. తెలుగు ఎంటర్టైన్మెంట్ రంగంలో ఆమె ఒక నటిగా, డాన్సర్గా మరియు మోడల్గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా సుడిగాలి సుధీర్తో కలిసి ఆమె చేసిన పోవే పోరా అనే గేమ్ షో ఆమెకు విపరీతమైన క్రేజ్ను తెచ్చిపెట్టింది. ఆ షోలో ఆమె చూపించిన ఎనర్జీ, ఆమె మాటకారితనానికి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఆ తర్వాత ఆమెకు సినిమాల్లో కూడా అవకాశాలొచ్చాయి. వాంటెడ్ పండుగాడ్, చెక్మేట్ మరియు ద 100 వంటి చిత్రాల్లో ఆమె నటించడమే కాకుండా దయా అనే వెబ్ సిరీస్లో కూడా ఆమె యాక్ట్ చేసింది. ఇక ఆమె కెరియర్లో అత్యంత కీలకమైన మలుపు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8. కింగ్ నాగార్జున హోస్ట్గా వ్యవహరించిన ఈ రియాలిటీ షోలో ఆమె సుమారు 98 రోజుల పాటు ఉండి ఫైనల్స్ వరకు పోటీపడి ఎలిమినేట్ అయింది. ఈ ప్రయాణంలో ఆమె ఎన్నో విమర్శలు, ప్రశంసలు ఎదుర్కొంది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత విష్ణుప్రియ తన సోషల్ మీడియా ఉనికిని మరింత పెంచుకుంది. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో ఆమెకు 1.4 మిలియన్ల కంటే ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారు. అయితే ఇటీవల ఇన్స్టాగ్రామ్ ప్రవేశపెట్టిన సబ్స్క్రిప్షన్ అనే కొత్త ఫీచర్ను ఆమె వాడుకోవడం మొదలుపెట్టింది. ఈ ఫీచర్ ప్రకారం సాధారణంగా పోస్ట్ చేసే కంటెంట్ కాకుండా ఎక్స్క్లూజివ్ కంటెంట్ చూడాలంటే ఫాలోవర్లు నెలకు కొంత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం విష్ణుప్రియ తన సబ్స్క్రిప్షన్ కోసం నెలకు $399 ధర పెట్టింది. ఈ సబ్స్క్రిప్షన్ మోడల్ ద్వారానే విష్ణుప్రియ తన ప్రైవేట్ వీడియోలు మరియు బోల్డ్ ఫోటోలను షేర్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే అసలు వివాదం మొదలైంది. విజయవాడకు చెందిన ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ AISF నాయకులు విష్ణుప్రియపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో అసభ్యకరమైన, అశ్లీలమైన మరియు సెమీ న్యూడ్ వీడియోలను పోస్ట్ చేస్తూ యువతను తప్పుదోవ పట్టిస్తోందని వారు ఆరోపించారు. కేవలం డబ్బు సంపాదించడమే ధ్యేయంగా ఇలాంటి వివాదాస్పద కంటెంట్ను ప్రచారం చేయడం ఒక పబ్లిక్ ఫిగర్గా ఆమెకు ఏమాత్రం తగదని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే వెంటనే ఆమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను వెంటనే బ్లాక్ చేయాలని మరియు ఆమెపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజయవాడ సూర్యారావుపేట సైబర్ క్రైమ్ పోలీసులను వారు డిమాండ్ చేశారు. ఇక ఈ వార్త మీడియాలో ప్రసారం కావడంతో ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో విష్ణుప్రియ పేరు మారుమోగిపోయింది. ఇప్పుడు మనం ఈ వివాదం వెనుకున్న అత్యంత ఆశ్చర్యకరమైన విషయాన్ని పరిశీలిస్తే, సాధారణంగా ఎవరిమీదైనా పోలీస్ కేసు నమోదైతే వారి ఫాలోయింగ్ తగ్గుతుంది. కానీ విష్ణుప్రియ విషయంలో దీనికి పూర్తి భిన్నంగా జరిగింది. AISF నాయకులు ఫిర్యాదు చేయకముందు విష్ణుప్రియ ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రైబర్ల సంఖ్య కేవలం 1892గా ఉండేది. ఆ లెక్కన ఆమెకు నెలకు సుమారు $7,18,960 ఆదాయం వచ్చేది. కానీ ఎప్పుడైతే ఈ కేసు గురించి మీడియాలో రచ్చ మొదలైందో అసలామె తన సబ్స్క్రిప్షన్లో ఏం చూపిస్తోంది అనే కుతూహలం నెటిజన్లలో పెరిగిపోయింది. దీనిని స్ట్రీసాండ్ ఎఫెక్ట్ అని అంటారు. అంటే ఒక విషయాన్ని అడ్డుకోవాలని ఎంత ప్రయత్నిస్తే అది ప్రజల్లో అంతగా ఆసక్తిని పెంచుతుంది. దీని ఫలితంగా విష్ణుప్రియ సబ్స్క్రైబర్ల సంఖ్య అకస్మాత్తుగా 1800 నుండి 5000కు చేరుకుంది. దీనివల్ల ఆమె నెలవారీ ఆదాయం 7 లక్షల నుండి ఏకంగా 18 లక్షల రూపాయలకు చేరుకుంది. అంటే కేవలం ఒక్క వివాదం వల్ల ఆమె నెలవారీ సంపాదనలో 11 లక్షల రూపాయలకు పైగా భారీ పెరుగుదల కనిపించింది. దీనిని చూస్తుంటే నెగటివ్ పబ్లిసిటీ కూడా నేడు కాసుల వర్షం కురిపించే ఒక పెట్టుబడిగా మారింది అని స్పష్టంగా అర్థమవుతోంది. అయితే విష్ణుప్రియ ఈ విమర్శలపై తనదైన శైలిలో స్పందించింది. ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, దేవుడిచ్చిన ఈ బాడీని నేను ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడానికి వాడుతున్నాను అని బోల్డ్ కామెంట్స్ చేసింది. తనకు మోడలింగ్ ఆఫర్స్ వస్తాయి, ఫోటోషూట్ అవకాశాలు వస్తాయి, వాటికోసం నా పోర్ట్ఫోలియో సిద్ధంగా ఉండాలని ఆమె చెప్పుకొచ్చింది. తాను ఎంతవరకు కంఫర్టబుల్గా ఉన్నానో అంతవరకు బోల్డ్గా కనిపించడంలో తప్పు లేదని, అదంతా తన పనిలో ఒక భాగమే మాత్రమే అని కుండబద్దలు కొట్టేసింది. నిజ జీవితంలో తాను చాలా ట్రెడిషనల్గా ఉంటానని, పని కోసమే తనలోని ఆ బోల్డ్ సైడ్ స్విచ్ ఆన్ అవుతుందని,
పని అయిపోయాక మళ్లీ స్విచ్ ఆఫ్ అయిపోతుందని విష్ణుప్రియ చెప్పింది. కాని సోషల్ మీడియా ప్రపంచంలో విష్ణుప్రియ ఎదుర్కొన్న చేదు అనుభవాలు కూడా తక్కువేమీ కావు. గతంలో ఆమె ఒక భయంకరమైన డీప్ ఫేక్ లేదా మార్ఫింగ్ వీడియో స్కాండల్లో చిక్కుకుంది. ఎవరో ఆమె ఫోటోలను అసభ్యంగా మార్ఫింగ్ చేసి ఒక వల్గర్ వీడియోను వైరల్ చేశారు. ఆ వీడియో ఆమె వాట్సాప్కు కూడా వచ్చింది. అది చూసి తాను తీవ్రమైన దిగ్భ్రాంతికి గురయ్యానని ఆమె వెల్లడించింది. ఆ సమయంలో ఆమె ఫేస్బుక్ అకౌంట్ కూడా హ్యాక్ కావడంతో ఆ వీడియోలు అక్కడ షేర్ అయ్యాయి. ఆ వీడియోలు చూసిన ఆమె తాతయ్య ఆమె తల్లికి ఫోన్ చేసి విష్ణు ఇవేం పోస్టులు చేస్తోంది అని అడిగినప్పుడు తాను అనుభవించిన నరకం అంతా ఇంతా కాదని ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. బయటకు వెళితే జనం తనను ఒక రకంగా చూడ్డం మొదలుపెట్టారని, ఆ మానసిక వేదన భరించలేక తాను ఆత్మహత్య చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నానని ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ కష్టకాలంలో తన తల్లి ఇచ్చిన ధైర్యం వల్లనే తాను ఈరోజు బ్రతికి ఉన్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. మనం ఈ సందర్భంగా భారతదేశంలోని ఐటీ చట్టాల గురించి కూడా అవగాహన కలిగి ఉండాలి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000లో సెక్షన్ 67 ప్రకారం అశ్లీల సమాచారాన్ని ఎలక్ట్రానిక్ రూపంలో ప్రచురించడం లేదా ప్రసారం చేయడం నేరం. దీనికి జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా పడే అవకాశముంది. అలాగే సెక్షన్ 67A శైక్షికపరమైన కంటెంట్ను ప్రసారం చేయడం గురించి మాట్లాడుతుంది. ఎవరైనా మీ ఫోటోలను మార్ఫింగ్ చేసినా లేదా మీ అనుమతి లేకుండా ప్రైవేట్ చిత్రాలను షేర్ చేసినా సెక్షన్ 66E ప్రకారం వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు లేదా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో ఫిర్యాదు చేయవచ్చు. మీ గోప్యతను కాపాడుకునే హక్కు మీకుందని చట్టం చెబుతోంది. విష్ణుప్రియ విషయంలో కూడా పోలీసులు ఇప్పుడు ఈ చట్టపరమైన నిబంధనల ప్రకారమే విచారణ జరుపుతున్నారు. ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ మోడల్ అనేది కేవలం విష్ణుప్రియకే పరిమితం కాలేదు. భారతదేశంలో చాలామంది ఇన్ఫ్లుయెన్సర్లు దీని ద్వారా కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు. ఉదాహరణకు కేరళకు చెందిన పర్పుల్ హాల్సియన్ అనే క్రియేటర్ సుమారు 28,000 మంది సబ్స్క్రైబర్లతో నెలకి ₹1 కోటి పైగా సంపాదిస్తోంది. అలాగే సోఫియా అన్సారీ వంటివారు కూడా నెలకి లక్షల్లో సంపాదిస్తున్నారు. ఈ మోడల్ వల్ల క్రియేటర్లు కేవలం బ్రాండ్ డీల్స్ మీద ఆధారపడకుండా తమ ఫాలోవర్ల నుండి నేరుగా ఆదాయం పొందే అవకాశం ఏర్పడింది. అయితే ఈ ఆదాయం కోసం నైతిక విలువలను ఎంతవరకు వదులుకోవచ్చు అనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ముగింపుగా చూస్తే విష్ణుప్రియ కథ మనకు డిజిటల్ యుగంలోని 2 విధానాలను చూపిస్తోంది. ఒకవైపు సోషల్ మీడియా వల్ల వచ్చే స్టార్డమ్ మరియు భారీ ఆదాయముంటే, మరోవైపు మార్ఫింగ్ వీడియోలు, సైబర్ క్రైమ్ కేసులు మరియు మానసిక ఒత్తిడి ఉన్నాయి. విష్ణుప్రియపై నమోదైన ఈ కేసు వల్ల ఆమెకు ఆర్థికంగా లాభం చేకూరి ఉండవచ్చు. కానీ ఒక సెలబ్రిటీగా సమాజంపై ఆమె చూపే ప్రభావం గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. తప్పు చేస్తే శిక్ష పడుతుందో లేదో కానీ పబ్లిసిటీ మాత్రం వస్తుంది అనే సంకేతం యువతలోకి వెళ్లడం ఆందోళనకరమని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చట్టం తన పని తాను చేసుకునిపోతుంది, కానీ చివరికి నైతిక విలువలే ఒక వ్యక్తి యొక్క శాశ్వత గుర్తింపును నిర్ణయిస్తాయి. మరి ఈ విష్ణుప్రియ ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ వివాదంపై మీ అంతిమ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.